సమాజంలో ఉపాధ్యాయ వృత్తి చాలా గొప్పది. భారతదేశ భవిష్యత్తు తరగతి గదుల్లో నిర్మించబడుతుంది అన్నాడు ఓ మహానుభావుడు. మరి ఆ గొప్ప కార్యాన్ని నిర్వహించేది మాత్రం ఉపాధ్యాయుడే. ఉపాధ్యాయ వృత్తిలో గొప్ప సంతృప్తి ఉంటుంది. మిగతా ఏ వృత్తిలో లేని గౌరవం ఉపాధ్యాయులకు లభిస్తుంది. ఎంత ఎత్తుకు ఎదిగినా స్టూడెంట్స్ తమకు విద్యాబుద్ధులు నేర్పిన సార్ అని కనిపిస్తే చిన్నపిల్లలైపోతారు. ఇక విద్యార్థులకు ఉపాధ్యాయులకు ఉన్న అనుబంధం చాలా గొప్పది. గత 35 ఏళ్లుగా విద్యాబుద్ధులు నేర్పిన మాస్టారు రిటైర్ అయిపోవడం ఆ విద్యార్థులకు బాధ కలిగిస్తుంది. ఈ గంగాధర్ సార్ అంద ఉపాధ్యాయుడు, కానీ తన మనోనేత్రంతో అన్నీ చూడగలడు. పిల్లల పాఠం చదివేటప్పుడు ఏ తప్పు చదివినా వెంటనే గుర్తించి సరిచేస్తాడు. అన్నీ ఉన్నవారు చిన్న కష్టాలకే కుంగిపోతున్న నేటి కాలంలో అంధత్వం ఉన్నా ఎన్నడూ కుంగిపోని గంగాధర్ సార్ ఎంతో మందికి జీవిత పాఠాలు నేర్పాడు. తన 35 సంవత్సరాల సర్వీస్ను పూర్తి చేసుకొని ఈ నెలలో రిటైర్ కాబోతున్నారు. ఎంతో మందికి స్ఫూర్తినిస్తున్న గంగాధర్ సార్పై బిగ్ టీవీ అందిస్తున్న స్పెషల్ స్టోరీ మీరు చూడండి. కళ్ళు లేనివాడు అంధుడు కాదు, విద్య లేనివాడు అంధుడు అనే పదానికి సరిగ్గా సరిపోతాడు ఈ గంగాధర్ సార్. 35 ఏళ్లుగా ఎంతో మంది విద్యార్థులను తీర్చిదిద్దాడు. నిజామాబాద్ జిల్లా అమ్రాబాద్ జిల్లా పరిషత్ హైస్కూల్ తెలుగు ఉపాధ్యాయుడిగా పదవీ విరమణ పొందుతున్నాడు. రాష్ట్రంలో వేల మంది ఉపాధ్యాయులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు గంగాధర్ సార్. వైకల్యం అనేది సమస్య కాదు, దాన్ని జయిస్తే ఏదైనా సాధ్యమే అనటానికి గంగాధర్ సార్ ఒక ఎగ్జాంపుల్. వైకల్యాన్ని జయించిన గంగాధర్ సార్ వేల మంది విద్యార్థులు మంచి విద్యాబుద్ధులు నేర్పించాడు. ప్రపంచాన్ని చూడకపోయినా ఆ ప్రపంచానికి నేనేంటో చాటి చెప్పేలా జీవించాడు. తనకు కళ్ళు లేకున్నా తేజోమయమైన తనకున్న విద్యను తెలివిని అమృతాన్ని చిలికినట్టు చిలికి విద్యార్థులకు దారపోశాడు. మంచి భవిష్యత్తుతో పై స్థాయికొచ్చేలా విద్యార్థులను ఆశీర్వదిస్తూ వేడ్కోలుకు సిద్ధమవుతున్నాడు. మీ ఇంట్లో ఉప్పు లేకున్న బాధనే, పప్పు లేకున్న బాధనే, కారం లేకున్న బాధనే అని చెప్పి ఈ సంసార జీవితం ఇది దాటిపోవాలంటే ఇంకా సమయం పడుతుంది. కాబట్టి మీరు చిన్నపిల్లలు, మీకు ఇదంతా వైరాగ్యం అవసరం లేదు. బాగా చదవాలి, పైకి రావాలా, ప్రయోజకులు కావాలా, మరి మంచి మేధావులు కావాలి, గొప్పవాళ్ళు కావాలని ప్రతి టీచర్ మిమ్మల్ని కోరుతూ ఉంటాడు. ఆ విధంగా మరి మనకి ఇక్కడ మంచి వాతావరణం ఉంది, మంచి హెడ్ మాస్టర్ ఉన్నాడు, మంచి స్టాఫ్ ఉన్నది. ఇక నా జీవితంలో డిగ్రీ ఎస్ఎస్సి వరకు కష్టం మీద చదువుకున్నాం. పూరి గుడిసెలో ఉన్నాం, కూనపేకటి ఇంట్లో ఉన్నాం, చాలా రోజులు కిరాయి ఉన్నాం. తర్వాత ఒక గుడిసె తీసేసి పెంకుటిల్లు కట్టుకున్నాం. అంతకుముందు ఎన్నో కష్టాలు పడ్డాం. డిగ్రీలో చదవాలనే పరిస్థితి ఏర్పడింది. అప్పుడు మల్లారెడ్డి గారు నేను డబ్బులు పంపిస్తాను బావా, గంగాధర్ చదివి చదువు ఆపద్దు అన్నారు. అంతకుముందు నాకు ప్రథమ భిక్ష పెట్టిన వాళ్ళే ఈ తిండే వాళ్ళది మేడం చెప్పినట్టు మోహన్ రెడ్డి సారు మా ఊరు సిరిపూర్ ఇంగ్లీష్ టీచర్ పోచంపర్లో, ఆయనతో కలిపి బ్లైండ్ టీచర్, అందరికీ అందరే దారి చూపుతా అన్నట్టు ప్రభాకర్ సారు బ్లైండ్ టీచర్. కాబట్టి ఆయన మా ఊర్లో ఈ అబ్బాయి నుండి ఇట్లా అని చెప్పడం, చాలా రోజులు చెప్తే కానీ మా నాన్న ధైర్యం చేయక కొద్ది రోజులు చాలా రోజులకు జైన్ చేయడం జరిగింది. కాబట్టి వాళ్ళు ప్రథమ గురువులు, వాళ్ళు నాకు భిక్ష పెట్టిన గురువులు, చదివించింది మా అమ్మ నాన్న అయితే వాళ్ళు తిండి పెట్టిన గురువులు. వాళ్ళ ఇంటికని వారం 10 రోజులు ఉంచుకొని నన్ను మంచి ట్రైనింగ్ ఓపిక ఇచ్చి స్కూల్ పోదామా, స్కూల్లో జాయిన్ అవుతావా అని మోహన్ రెడ్డి సార్ ప్రభాకర్ సార్ అడిగినప్పుడు తప్పకుండా చదువుతా అని జీవితాన్ని ఛాలెంజ్గా తీసుకొని చదువుకోవడం జరిగింది. ఒక పూట తిండి తినక మెస్ అలవెన్స్ తక్కువ ఉండి కరువు కాటకాలు ఏర్పడితే కొద్దిగా అన్నం పెట్టేవాళ్ళు ప్లేట్ల. ఇంట్లో కూడా ఎవరికి చెప్పకుండా అదే పొట్ట నింపుకొని బతికినాం ఎస్ఎస్సి 6th, 7th, 8th మధ్య. తర్వాత కొద్ది రోజుల తర్వాత మంచి రోజులు కొంచెం మెరుగుపడ్డది. ఎప్పుడైతే ఇంటర్మీడియట్ వరకు కష్టాలు పడ్డాం. కాస్త డిగ్రీలా మంచి నిజాం కాలేజ్ దొరికింది, మంచి తిండి దొరికింది. కిరణ్ కుమార్ రెడ్డి, ప్రసన్న కుమార్ రెడ్డి నా బెస్ట్ ఫ్రెండ్స్, నా క్లాస్మేట్స్. అదేవిధంగా మరి అజారుద్దీన్ నా సీనియర్, ఆయన వెళ్ళిపోవడం, మేము జాయిన్ కావడం, ఇదంతా నిజాం కాలేజ్ వాతావరణం. ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్కి వెళ్ళగానే రోజు హనుమాన్ గుడికి వెళ్తే అక్కడ రాళ్ళు రప్పలు ఉండేవి. నేను పోయిన తర్వాత 2 yearsలో ఆ బాట సిమెంట్ బాట అయింది. నేను నడిచిన ఎక్కడైనా బాట పూల బాట అవుతుందని అప్పుడే అర్థమైంది. కాబట్టి అటువంటి పరమపదం జీవితాన్ని లక్ష్యంగా పెట్టుకున్నాను. 5500 గ్రామాల్లో పర్యటిస్తా, జ్ఞాన సభలు నిర్వహిస్తా, ప్రజలను చైతన్యవంతులు చేస్తా, జ్ఞానబోధ చేస్తాం. ఆశ్రమ జీవితాన్ని కనుక గృహస్థాశ్రమం ఉన్నప్పటికీ తర్వాత కొద్ది కాలాన్ని ఇల్లంతా సెట్ చేసిన తర్వాత మన తమ్ముడు నరేష్ సార్ చెప్పినట్టు సర్వసంగ పరిత్యాగం చేస్తాం. తర్వాత జీవితం అంతా దేశమంతా పర్యటిస్తాం.
అందరినీ ఉత్తేజవంతులు చేస్తాం, అందరినీ అక్షరాస్యులు జ్ఞానవంతులు చేస్తాం. గంగాధర్ సార్ 1962లో జన్మించాడు. తల్లిదండ్రులు రాజవ్వ, ఎల్లాగౌడ్. వాళ్ళిచ్చిన ధైర్యంతో ఆర్థిక స్తోమత లేకున్నా గురువుల సహకారంతో ఉన్నత స్థాయికి ఎదిగి పదవీ విరమణ పొందుతున్నాడు. ఉపాధ్యాయుడిగానే కాకుండా గ్రామాల్లో అక్షర కిరణం క్రింద 150 మంది చదువురాని మహిళలను అక్షరాస్యులుగా తీర్చిదిద్దాడు. 300 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేసి విస్తృత స్థాయి ప్రచారం నిర్వహించాడు. బాల కార్మికులను నిర్మూలించే విధంగా పేరెంట్స్ కు అవగాహన కల్పించాడు. హరితహారంలో మొక్కలు నాటటం, ప్రభుత్వ స్కూళ్లలో గత 14 సంవత్సరాలుగా 100% 10వ తరగతి రిజల్ట్స్ వచ్చే విధంగా విద్యార్థులను మోటివేట్ చేయటంలో ఆయన దిట్ట. కళ్ళు లేనివాడే అంధుడు కాదు, విద్య లేనివాడే అంధుడు అని సార్ నిరూపించింది. కళ్ళున్నోళ్ళకే చదువు వస్తారని కాదు, తెలుగు ఉంటే ఎవరైనా చెప్పగలుగుతారు. తెలుగు సార్ రిటైర్మెంట్ ఇంకా 30వ తారీఖుకి రిటైర్మెంట్ అవుతాడు. సార్ వెళ్ళిపోతున్నందుకు అందరికీ చాలా బాధగా ఉంది. మొన్ననే వీడ్కోలు జరుపుకున్నాం. సార్ లెసన్ చెప్తే అర్థమవుతుంది, కానీ మనకేమన్నా డౌట్ ఉన్నా చెప్పగలుగుతాడు. టెక్స్ట్ బుక్ లేదన్నా చదివేటప్పుడు అక్కడ ఏ పదం ఉందో కళ్ళున్న వాళ్ళకన్నా తెలియదు, కానీ ఆ సార్ ఆ పదానికి ఇది ఉంటుందని చెప్తాడు. మనం చూసి చదువుతాం కానీ మిస్టేక్ అవుతుంది, కానీ సార్ ఇది ఉందని మళ్ళీ వెనక్కి తెచ్చి అది ఉన్నదని చెప్తాడు. అర్థమవుతుంది మంచిగా, డిసిప్లిన్ ఉంచుతాడు. ఎంత బోర్ కొడితే కొన్ని జోక్స్ చేస్తాడు, మళ్ళీ క్రమశిక్షణగా అందరిని ఉంచుతాడు. సార్ వెళ్ళిపోతున్నందుకు బాధగా ఉంది. మై నేమ్ ఈస్ వర్ష, ఐఎమ్ స్టడీయింగ్ ఇన్ 9th క్లాస్. మా తెలుగు సార్ వెళ్ళిపోతున్నందుకు బాధగా ఉంది. సార్ మాకు లైబ్రరీలో బుక్స్ కూడా ఇస్తాడు, చదివిస్తాడు. నేను ఎన్ పవన్ కుమార్, ఎస్ఏ బయోసైన్స్ అమరావతి పాఠశాల పనిచేస్తున్నాను. నా తోటి మా తెలుగు మాస్టర్ గారు గంగాధర్ గారు, మరి ఆయనకున్నటువంటి అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే ఈ లోకంలో అన్ని విధాలుగా మనకు మంచి అవయవాలు ఉండి మనం చేయాల్సినటువంటి పని చేయకుండా మరి ఈ యవ్వన కాలంలో ఉన్నటువంటి పిల్లలు కూడా అనేక రకాలైనటువంటి ఇబ్బందులను వాళ్ళు ఎదుర్కొనేటువంటి పరిస్థితి లేకుండా ఆత్మహత్యలకు పాల్పడేటువంటి విషయం. కానీ మా తెలుగు మాస్టర్ గారు తనకున్నటువంటి ఆ యొక్క వైకల్యాన్ని కూడా లెక్క చేయకుండా తన జీవితంలో మరి ఆనాటి కాలంలోనే తను తన ఇంటిని వదిలిపెట్టి మరి ఉస్మానియా యూనివర్సిటీ దగ్గర మరి తను పట్టభద్రులై అక్కడి నుండి వచ్చి ఏ రోజు కూడా తన వైకల్యాన్ని మరి ఇది వైకల్యంగా చూడకుండా మరి తను చేసినటువంటి పని అండ్ ఏదైతే తన యొక్క శిష్యులపైన చూపించినటువంటి ఇంపాక్ట్, ఇన్ఫ్లుయెన్స్ ఏదైతే ఉన్నదో అది చాలా అద్భుతం అని చెప్పేసి అని నమ్ముతున్నాను. నేను తనని ఆదర్శంగా తీసుకొని నేనేమంటున్నానంటే ఉన్నటువంటి యొక్క యువతరానికి నేను ఇచ్చేటువంటి సందేశము, మీరు ఏ రోజు కూడా మనకు వచ్చేటువంటి కష్టాలను బట్టి మనం కోల్పోయినాము అనేటువంటి విషయం అనేటువంటిది ఉండకుండా అద్భుతంగా దేవుడు మనకిచ్చినటువంటి వాటిని ఆ యొక్క ఛాన్సెస్ని యూటిలైజ్ చేసుకుంటూ ముందుకు సాగాలని నేటి సమాజానికి నేను నా యొక్క మనవిని తెలియజేస్తున్నాను. గంగాధర్ సార్ రచయితగా రాణించాడు. మానవ జీవితం, మహనీయుల కథలు, అక్షర పదాలు, సమాజం, మన కుటుంబం అంటూ 3 పుస్తకాలు బ్రెయిలీ లిపి ద్వారా రాశాడు. విద్యార్థులకు వీటిని చదివి వినిపిస్తాడు. రేపటి రోజున తాను పదవీ విరమణ చేసినా నేను చెప్పిన విద్యాబుద్ధులు, పాఠాలు జీవితకాలం పదిలంగా ఉంటాయంటున్నాడు. సరిగ్గా 1964లో ఎల్లగౌడ్ రాజమ్మకు జన్మించిన గంగాధర్ సార్ ఎవరైతే ఉన్నారో ఆ సార్ అంధ ఉపాధ్యాయుడు. 35 సంవత్సరాలుగా అశేషమైన సేవలు అందించాడు. ప్రస్తుతం నిజామాబాద్ జిల్లాకు సంబంధించి మాక్లూరు సంబంధించిన అమరావతిలో ఒక జిల్లా పరిషత్ స్కూల్లో తను సేవలు అందిస్తున్నాడు. ఈ వచ్చే 30 తారీఖు ఆ సారు వీడుకోలు పాల్గొన్నారు. అసలు ఆ సార్కి సంబంధించి మనం సారు ఏదైతే పాఠం బోధిస్తుందో ఆ క్లాస్లో ఉన్నాం. సార్కి సంబంధించి కరెక్ట్గా సుమారు 35 ఏళ్ళుగా వేల మంది విద్యార్థులకి విద్యాబుద్ధులను అందిస్తున్నాడు. అంతేకాకుండా అంధ ఉపాధ్యాయుడు అని చెప్పి కూడా ఎక్కడ కూడా సార్ ఎప్పుడు కూడా నిరాశ చెందలేదు. కానీ తన గమ్యం ఏందో, తన స్థాయి ఏందో చిన్నప్పటి నుంచి కూడా పైకి వస్తూనే ఉన్నాడు. అలాగే వేల మంది ఉపాధ్యాయులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు.
కన్నీటితో వీడ్కోలు పలికేందుకు ఉపాధ్యాయులు అయితే సిద్ధంగా ఉన్నారు. కానీ తను చెప్పిన విద్యా బుద్ధులు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా పదిలంగానే ఉంటాయని చెప్పి కూడా ఇటు ఉపాధ్యాయులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు అదే ధీమా వ్యక్తం చేస్తున్నారు. సార్కి సంబంధించి గంగాధర్ సార్తో ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఇంతమంది వేలాది మంది విద్యార్థులకి మంచి విద్యాబుద్ధులు అందించారు. అసలు మీరు ఎక్కడ కూడా నాకు కళ్ళు లేవని చెప్పి లేకపోతే ఇంకేదో మీరు కించపరచో లేకపోతే మీరు దిగజారిపోలేదు, ఏం చెప్పారు? అయితే నా దృష్టిలో చిన్నప్పటి నుండి అంతే. మా నాన్న మంచి పండితుడు, పురోహితుడు వాస్తవంగా. అయితే అప్పుడు చాలామంది రకరకాలుగా కాస్త చిన్న చూపు చూసే ప్రయత్నం కూడా విలేజ్లో జరుగుతుంటుంది కదా, అది జరిగింది. అయినప్పటికీ నిరాశ చెందలేదు. మా నాన్న కూడా ఎప్పుడు భయపడలేదు. మామూలుగా చదువుకొని పెద్ద పైకి వస్తుందని చెప్పి అనుకోవడం జరిగింది. అయితే వేరే జాబ్ ఏదైనా లాయర్ కోసం ప్రయత్నం చేసినాం, కానీ ఉపాధ్యాయ వృత్తి పవిత్రమైందని ఈ వృత్తిని ఎంచుకున్నాం. ఎక్కడ కూడా నేను చదివిన బ్లైండ్ స్కూల్ హైదరాబాద్ కావచ్చు, మలక్పేటలో జూనియర్ కాలేజు, ఇంటర్మీడియట్లో నార్మల్ ఎడ్యుకేషన్, కో ఎడ్యుకేషన్, డిగ్రీ నిజాం కాలేజ్, అన్నిట్లో కూడా నన్ను మా క్లాస్ వాళ్ళంతా సమానంగా చూసి సమదృష్టితో చూసిండ్రు. దృష్టి లోపం ఒక లోపమే, శాపం కాదు అని నా భావం. పిల్లలకు కూడా అదే చెప్తుంటాం. ఇక్కడ పిల్లలు కూడా చాలా మంచివాళ్ళు, చాలా మంచి రెస్పాన్స్ ఇస్తారు, మంచి చేస్తారు. అల్లరి చేయడం అన్నది సర్వసాధారణం, వాళ్ళకి హక్కు కాబట్టి చేస్తూ ఉంటారు. దాన్ని కంట్రోల్ చేసి నాయానో భయానో కాస్త మంచిగా క్రమశిక్షణలో పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటాం. కానీ ఎప్పుడు కూడా నిరాశ చెందలేదు. మన పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులు కావచ్చు, ప్రధాన ఉపాధ్యాయులు అందరూ కూడా ఆదర్శంగా ఉంటూ ప్రతిసారి కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ చేస్తూ నేనే ఇక్కడ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ చేస్తూ ఉంటాను ఎక్కువ శాతం. ఇప్పుడు ఇక చేసి 35 సంవత్సరాలు 6 నెలల 14 రోజులు ఇక మన వృత్తిలో కొనసాగి ఇప్పుడు చివరి దశకు చేరుకున్నాం. కాబట్టి ఈ పాఠశాలలో పనిచేయడం చాలా సుమారు 20 బ్యాచ్లు, తొల్లికొండలో ఒక 6 సంవత్సరాలు, ఇక్కడ ఒక 2015 నుండి 2025-31 వరకు మార్చి వరకు కొనసాగడం అదృష్టంగా భావిస్తూ ఇక్కడనే ఇది మన సొంత ఊర్లాగే భావిస్తాయి. ఎందుకంటే అమరాదు మా బేబీని ఇక్కడే ఇవ్వడము, తర్వాత ఈ ఊరు వాళ్ళంతా పరిచయము, పురోహితత్వం అవన్నీ చేయడము, అవన్నీ మనకు అలవాటు ఉండడం వల్ల ఈ ఊరు ఒక సొంత ఊర్లాగా అలవాటైంది. ఎవరు కూడా ఎప్పుడూ ఇన్సల్ట్ చేయలేదు, చిన్న చూపు చూడలేదు. పిల్లలు కూడా ఎవరు తిట్టినా కొట్టినా ఏమన్నా కూడా అసలు వాళ్ళు నిశ్శబ్దంగా ఉంటారు. పాటిస్తాం సార్, చేస్తాం సార్ అంటారు తప్ప ఎన్నడూ కూడా మనం వేరే విధంగా ఏలన చేయలేదు, ఎప్పుడు కూడా చేయలేదు. అటువంటి లోపమే అసలు ఇన్ని రోజులు ఏర్పడలేదు. అందరిలో కలిసి ఉండడం వల్ల దీన్ని బ్లైండ్నెస్ను అధిగమించినాం. దివ్యాంగులు అందులోనే పదం కూడా ఇప్పుడు దివ్యాంగుల పదం కింద వాడుతున్నాం. విజువల్ ఎంప్లాయీస్ అంటున్నాం కాబట్టి దానికి సలహా సంఘం అధ్యక్షుడిగా, విజువల్ ఎంప్లాయీస్కు అధ్యక్షుడిగా, సలహాదారుగా, తర్వాత బ్లైండ్ ఫెడరేషన్ ఆఫ్ ది బ్లైండ్కు జనరల్ సెక్రటరీగా, ఇన్ఛార్జ్ ప్రెసిడెంట్గా చాలా కాలం పనిచేయడం జరిగింది. గతంలో స్టూడెంట్గా ఉన్నప్పుడు చాలా పదవులు నిర్వహిస్తూ వచ్చినాం. ఒక ఆశ్రమం కూడా ఉంది, విఠల్ లుక్మాయి ఆశ్రమం నడుకోని నందిపేట మండలంలో. ఆ ఆశ్రమానికి పీఠాధిపతిగా కూడా ప్రస్తుతం కొనసాగుతున్నాం. మీ టీవీ ద్వారా ఇంత మంచి కార్యక్రమం ప్రదర్శిస్తున్న మీ బిగ్ టీవీ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు. నా మీద విశ్వాసం ఉంచి అభిమానం నుంచి వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. సార్, మీ తల్లిదండ్రులు ఏ నమ్మకంతో అయితే మిమ్మల్ని చదివించారు, ఈ స్థాయికి రానికి చాలా కష్టపడి ఉండొచ్చు. కానీ అప్పుడప్పుడు అంటే మంచిగా కన్నున్న వాళ్ళ మధ్యలోనే చాలా వరకు కొన్ని అవమానాలు జరిగి ఉంటాయి. కానీ కన్ను లేకున్నా తల్లిదండ్రులు పెట్టిన నమ్మకంతో ఈ స్థాయికి వచ్చారు. ఆ తల్లిదండ్రుల నమ్మకం మీరు సాధించినట్టేనా? తప్పక సాధించినట్టేనండి. ఎందుకంటే మా అమ్మ నాన్నకు మోహన్ రెడ్డి అని మా ఊర్లో టీచర్ ఉంటాడు, ఒక ఆయన ఇంగ్లీష్ టీచర్ పోచంపల్లిలో. మోహన్ రెడ్డికి బ్లైండ్ టీచర్ ఉంటాడు ఒక ఆయన, ప్రభాకర్ అని కొలీగ్. వాళ్ళిద్దరు ఒక దగ్గర పనిచేస్తారు స్కూల్లో. పనిచేయడం నేనైతే చేస్తున్నాను. అట్లా ఆయనకు చెప్పడం, వాళ్ళిద్దరు మాట్లాడుకోవడము, తప్పక మా దగ్గర ఒక అబ్బాయిండు స్కూల్లో జాయిన్ చేయాలని చెప్పడం వల్ల చాలా రోజులు ధైర్యం చేయకుండా ఎంత పండితుడైనా కాస్త ధైర్యం కోల్పోయి చాలా రోజుల వరకు దూరం పంపించడానికి మా ఫాదర్ ఒప్పుకోలేదు. 2 సంవత్సరాలకు అనగా ఒక 2 ఇయర్స్కి హైదరాబాద్ తీసుకెళ్ళి జాయిన్ చేయడము, బ్లైండ్ స్కూల్, రెసిడెన్షియల్ స్కూల్ ఫర్ ది బ్లైండ్, స్పెషల్ స్కూల్ గురుకుల పాఠశాలలో జాయిన్ చేయడము. ఆడ ధైర్యంగా చదువుకొని కరువు కాటకాలు వచ్చి ఒక పూట అన్నం కొంచెం పెట్టేవాళ్ళు, 30 రూపాయలు మెస్సలు వేసి. ఆ కాలంలో మన దేశంలో కరువు కాటకాలు ఏర్పడ్డాయి. అప్పుడు అయినప్పటికీ అటువంటి పరిస్థితుల్లో కూడా ఉన్నంతలోనే పెద్ద పిల్లలకు పెద్ద ప్లేట్లు అన్నం, చిన్న పిల్లలకు చిన్న ప్లేట్లు అన్నం పెట్టినప్పటికీ ఎవరికి చెప్పుకోలేదు బయట. మా అమ్మ నాన్న చెప్తే బాధపడతారు, మా ఫ్రెండ్స్కి చెప్పి బాధపడతారని మన మనసులోనే దాచుకొని కడుపులో ఉంచుకొని కష్టకాలాన్ని అధిగమించి 18 ఎక్కలు రాకుంటే కూడా ఒక పూట సివియర్ పనిష్మెంట్. అంత స్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ మాకు. అన్నం పెట్టేవాళ్ళు కాదు మధ్యాహ్నం పూట. తర్వాత మళ్ళీ వార్డెన్ సర్వీస్ చాలా మంచోడు, బిస్కెట్లు అవి ఇచ్చి మళ్ళీ బుజ్జగించి నాయన మంచిగా నేర్చుకోవాలంటే 18 ఎక్క 1 గంటలో వచ్చేసింది. అంత స్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ను అధిగమించి జీవితంలో
ఎన్నో కష్టాలు, డిగ్రీలో చదువు అయిపోయే పరిస్థితి ఏర్పడ్డా కూడా మోహన్ రెడ్డి సార్ ప్రభాకర్ వారి భిక్ష పెట్టింది కాకుండా మల్లారెడ్డి మా ఊరిలో నేను డబ్బులు ఇస్తాను బావా అని మా ఫాదర్తో మాట్లాడి గంగాధర్ చదువు ఆపొద్దు, చదువు పంపించు అని చెప్పేసరికి అంటే ఎన్నడూ ఆర్థికంగా సాయం కోరలేదు కానీ అంత ధైర్యం ఇచ్చి నన్ను కొంతమంది ప్రోత్సహించిన సమాజంలో నా చుట్టుపక్కల ఫ్రెండ్స్ కావచ్చు, మిత్రులు కావచ్చు, చాలామంది అభిమానులు, శ్రేయోభిలాషులు చాలామంది ఉన్నారు. వాళ్ళంతా రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది ఉన్నారు. వాళ్ళంతా ప్రోత్సహించడం ఎంత చేయడం జరిగినాయి. నేను అధిగమించి నా డ్యూటీ సర్వీస్ను సాఫీగా పూర్తి చేసిన, ఎలాంటి మచ్చ లేకుండా అని అనుకుంటున్న. వేలకు బలికి రావడమే నా పని చేసుకొని పోవడమే నాకు అలవాటు. ఇంకో విషయాన్ని పట్టించుకోను, కలగేసుకోను. మన సాంప్రదాయం, మన పద్ధతి, మన ఏందో మన సిస్టమ్, ఆ సిస్టమ్ ప్రకారం పని చేస్తుంటా. పిల్లల్ని కూడా అదేవిధంగా కంట్రోల్ చేస్తూ ఉంటా. వాళ్ళు రాయకున్నా, చదవకున్నా, ఏది ఏదకున్నా వాళ్ళని ఏ విధంగా చేయాలో ఆ విధంగా చిన్నగా మందలిస్తూ సున్నితంగా వాళ్ళను మంచిగా క్రమశిక్షణలో పెట్టే ప్రయత్నం ఇంతవరకు చేయడం జరిగింది. అది నా సర్వీస్లో ఎన్నో అవార్డ్స్ అడగకుండానే వచ్చినాయి 18 సార్లు. కానీ మనం వాటిని పెద్దగా పట్టించుకోలేదు. ఎక్కడ పైర వేసి నాకు ఇవ్వండి అని చెప్పి కోరలేదు. ఈ ఉపాధ్యాయులకు ఏం చెప్తారు సార్? అంటే రాబోయే కాలానికి వీళ్ళు విద్యార్థులు ఎవరు ఉంటారు, వీళ్ళు విద్యార్థులకు ఏం చెప్తారు మంచిగా? అయితే సాధారణంగా ఉపాధ్యాయ వృత్తి పూర్తయిన తర్వాత విశ్రాంతి తీసుకోమని అంటున్నారు. మా పిల్లలు కూడా నేనన్నా ఈ స్నేహ సొసైటీ ఉంది, మరి దాంట్లో ప్రిన్సిపల్ వేస్తానని చెప్పి అనుకున్నాను. అయితే మా బాబు, మా పిల్లలు ఒప్పుకోవడం ఏం అవసరం లేదు, రిటైర్మెంటే, రిటైర్డ్ అయిపోయినా విశ్రాంతి తీసుకోవాలా, అవన్నీ వేరే జాబులు నీకు ఓపిక ఉండొచ్చు కానీ 10 ఏళ్ళు ఇంకా అవసరం లేదు అవన్నీ అని చెప్పి మా పిల్లలు మందలించడం జరిగింది. తర్వాత అదేవిధంగా ఆశ్రమానికి ఇక సేవ చేస్తూ రెగ్యులర్గా ఆశ్రమం పోవడం రావడం, ఆశ్రమంలో భక్తి కార్యక్రమాల్లో పాల్గొనడం, అటువంటి కార్యక్రమాలను చేయడం మన ముఖ్య ఉద్దేశం. ఆ ఆధ్యాత్మిక చింతన వైపే దృష్టి, సమాజ సేవ వైపే దృష్టి. నా జీవితం అంతా బ్లైండ్, అంధ విద్యార్థులు, వేరే నార్మల్ ఇటువంటి పిల్లలందరూ కూడా బాగా చదువుకోవాలి. వీళ్ళు చెప్తే అరే నాన్న మా అందరు నంబర్ రాసుకొని ఏ డౌట్ ఉన్నా నాకు ఫోన్ చేయాలా, ఏ విషయమో అడగాల, మీకు ఏది అర్థం కాకుండా అడగాల, అప్పుడప్పుడు వచ్చిపోతుంటాను, మీరు మాట్లాడియాలా, నేను మాట్లాడిస్తాను చెప్పడం జరిగింది. బాగా చదువుకొని క్రమశిక్షణగా చదివి మాకంటే ఎక్కువ చదివి పైకి రావాలని ఉన్నత స్థానంలో మన విద్యార్థులను కోరుకుంటాం. ఇదైతే చిన్నప్పుడు ఆర్థిక స్తోమత బాగా లేకున్నా తన తల్లిదండ్రులతో కావచ్చు వాళ్ళకి ఇచ్చిన నమ్మకంతో ఈ స్థాయికి వచ్చాడు. అంతేకాకుండా ఫ్రెండ్స్ కావచ్చు, తనకు సంబంధించిన గురువులు కావచ్చు, ఈ స్థాయికి రానికి వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు చెప్తున్నాడు. అలాగే ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్యార్థులు మంచి విద్యాబుద్ధులు అందించిన తర్వాత వాళ్ళంతా మంచి స్థాయికి రావాలని కోరుతున్నాడు. అంతేకాకుండా రిటైర్మెంట్ అయినాక కూడా విద్యార్థులకు ఎలాంటి డౌట్ వచ్చినా తన తెలుగు ఉపాధ్యాయుడు ఎలాంటి ప్రశ్నలు వచ్చినా, ఎలాంటి సమస్యలు వచ్చినా తనకు కాల్ చేసి మాట్లాడాలని చెప్తున్నాడు. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉపాధ్యాయులందరికీ ఈ గంగాధర్ సార్ ఒక ఆదర్శమని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ సందీప్తో రాజేష్, బిగ్ టీవీ, గ్రామీణ ప్రాంతం నుంచి. For more videos like this, subscribe Big TV channel.